బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్కారం. ఎలర్జీలు లక్షణాలు ఎలా గుర్తుపట్టాలి? ఎలర్జీలో ఎన్ని రకాలు ఉంటాయి? అసలు ఎలర్జీ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వీటికి సంబంధించి కొద్దిగా విషయాలు చెప్తాను. ఎలర్జీస్లో చాలామందికి ఎక్కువగా కనిపించే లక్షణాలు చర్మం పైన దద్దుర్లు ఒక వీల్ లాగా వస్తూ ఉంటాయి. ఎక్కువగా మాకు చూపించేవాళ్ళు ఆర్టికేరియా దీన్ని అంటారు. రెండోది వచ్చేసి శ్వాసకు సంబంధించి దగ్గు కానీ లేకపోతే ఎక్కువగా దగ్గు రావడం, పొడి దగ్గుగా రావడము, దీనికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. మూడోది వచ్చేసి కళ్ళు ఎరిపెక్కిపోవడము, నీళ్లు కారుతూ ఉండడము, ఇది ఒక లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ముఖమంతా ఉబ్బిపోయి ముఖమంతా తుమ్ములు రావడము, ముక్కు నుంచి నీరు కారడము, ఈ లక్షణాలు ఇంకోటి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మనకు ఈ ఎలర్జీ లక్షణాలు ఎలా వస్తాయి అంటే రెండు రకాలుగా దీన్ని ముఖ్యంగా వర్గీకరిస్తారు. ఎక్కువగా చూసేది ఏంటి అంటే వాతావరణానికి సంబంధించిన మార్పులు. వాతావరణంలో మనం ఎలాంటైనా మార్పులు సంభవించినప్పుడు దీంట్లో వచ్చేసి ఎక్కువగా శ్వాసకు సంబంధించి కానీ ఈ ముక్కుకు సంబంధించిన కానీ ఎలర్జీలు అనేవి ఎక్కువగా బయటపడుతూ ఉంటాయి. రెండోది ఆహారంలో సంబంధించేసి మనకు ఏ ఆహారం అయితే మనకు ఎక్కువగా పడదు అలాంటి ఆహారాలు తిన్నప్పుడు ఇలాంటి ఎలర్జీ లక్షణాలు అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఎలర్జీస్లో ఎక్కువగా మీకు కనిపించేది ఏంటి అంటే దద్దుర్లు, తుమ్ములు, ముక్కు కారడము, ఈ లక్షణాలలో చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఏదైతే పదార్థం చివరిగా తిన్నారో ఆ పదార్థాన్ని గుర్తుపెట్టుకొని దానివల్లే మాకు ఎలర్జీ వచ్చింది అనేసి వీళ్ళు నిర్ధారణ చేసుకుంటారు. అలా కాదండి. దీంట్లో వచ్చేసి 3 రకాలుగా కేటగరైజ్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మైల్డ్, మోడరేట్, హై అని 3 విభాగాలుగా విభజిస్తాము. దీంట్లో ఏమవుతుంది అంటే మీరు మైల్డ్ ఎలర్జీ ఉన్న ఏదైతే ఆహార పదార్థాలు మీరు తీసుకుంటారో అది అప్పటికప్పుడు ఏ లక్షణాన్ని అనేది చూపించదు. మోడరేట్లో కూడా మీరు ఏదైతే ఆహార పదార్థాలు తీసుకున్నారో దానికి కూడా ఇమీడియట్గా మీకు ఎలర్జీ అనేది చూపించదు. ఏమైనా కూడా హై ఎలర్జీ ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ లక్షణాలు కనిపిస్తాయి. దీంట్లో ఇంకొక భాగం ఏంటి అంటే దీనికి సంబంధించిన కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి. మనకి ఏ రకమైన ఆహార పదార్థాలు మన ఒంటికి సరిపోతున్నాయి, ఏవైతే ఎలర్జీ ఉన్నాయి, ఏ వస్తువులు అయితే వాడకూడదు, ఏ బట్టలు కూడా వాడకూడదు, ఏ రకమైన మెటల్స్ మనం వాడకూడదు, అందులో కూడా గోల్డ్ కానీ ఐరన్ కానీ ఇలాంటివి కూడా ఏంటి అంటే మనకు ఎలర్జీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. వీటికి కెమికల్ సంబంధించి ఉంటాయి. ఎక్కువగా వాడే కాస్మెటిక్స్లో కలిపేది ఏదైతే దాన్ని ప్రిజర్వ్ చేయడానికి వాడుతూ ఉంటారో అలాంటి కెమికల్స్ వల్ల కూడా ఎలర్జీ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సోప్స్ కానీ కాస్మెటిక్స్ కానీ ఇలాంటివి కూడా వాడే ముందు దాంట్లో వీళ్ళు కలిపిన ప్రిజర్వేటివ్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఏ రకమైన ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారో చూసుకొని వాటిని కూడా వాడాలి. దాంట్లో నుంచి కూడా చాలామందికి తుమ్ములు రావడము, శ్వాసకు సంబంధించిన లక్షణాలు ఎలర్జీస్ చూపించడం అనేది సర్వసాధారణము. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి మాతో మాట్లాడేది ఏంటి అంటే మేము ఫుడ్ హ్యాబిట్స్ చాలా వరకు కంట్రోల్గా ఉంటాము, చాలా విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటాము, కానీ ఎలర్జీ వస్తుంది అంటారు. అదే ఎందుకు వస్తుంది అంటే మీరు వాడే ఏదైతే కాస్మెటిక్స్ ఉన్నాయో, ఏవైతే మీరు బాత్రూంలో వాడే క్లీనింగ్ సంబంధించిన ఎలాంటి వస్తువులు కూడా వాటిలలో కూడా ఖచ్చితంగా ప్రిజర్వేషన్ కోసం అనేవి కెమికల్స్ కలుపుతూ ఉంటారు. అవి ఎంత ఎక్కువ మోతాదులో కలుపుతున్నారో దానికి స్మెల్ ఎంత ఎక్కువగా ఉంటుందో దానివల్ల కూడా ఎలర్జీ వస్తూ ఉంటుంది. ఇంకొకటి సంబంధించి చాలామంది అబ్జర్వ్ చేసుకోరు, చాలామందికి వులెన్ కానీ కాటన్ కూడా పడదు, దాంతో కూడా ఎలర్జీ ఉంటుంది. కొంతమందికి ఆర్నమెంట్స్ యూజ్ చేసే అలవాటు ఉంటుంది. ఆర్నమెంట్స్ అంటే నగలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి కూడా ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటి అంటే తినే పదార్థాలలో మైల్డ్ ఎలర్జీని ముందే చెప్పాను. మైల్డ్ ఎలర్జీ ఉన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి 2-3 కలిపి మీరు తిన్నప్పుడు మాత్రమే ఎలర్జీ వస్తుంది. అలాంటి సమయంలో మీరు ఎలర్జీని ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని రకాల రక్త పరీక్షలు ఉంటాయి, అవి మీరు చేయించుకోవచ్చు.
అవి చేయించుకున్న తర్వాత మనకి ఏదైతే ఎలర్జీ ఉంటుందో దానికి సంబంధించిన మెడికేషన్ ఉంటుంది. దాని తర్వాత ఇచ్చే ట్రీట్మెంట్ అంటే ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తాము. చాలామంది చేసే తప్పేంటి అంటే ఇమ్యూనిటీకి మెడిసిన్ వాడితే ఎలర్జీ తగ్గిపోతుంది అనేసి వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో లేకుండా ఇమ్యూనిటీ మెడిసిన్స్ వాడుకుంటూ వెళ్తారు. కానీ మాకు ఎలర్జీ తగ్గలేదు సార్ అని చెప్తారు. ముందు మనకి ఏ లక్షణాలు అయితే ఎక్కువగా ఉన్నాయి, ఏ సమస్య అయితే ఉంది, దానికి సంబంధించి వాళ్ళకు ఓన్లీ ఎలర్జీనే కాదు, ఎలర్జీతో పాటు వేరే ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని రెండింటికి కలిపి మందులు కరెక్ట్గా వాడితే మీకు ఎలర్జీ తగ్గడం అనేది చాలా సులభం. అది కాకుండా ఓన్లీ మీరు ఎలర్జీకే మేము మందులు వాడతాము, ఇమ్యూనిటీ కోసం వాడతాము అంటే ఒక్కొక్కసారి మీరు వాడే వేరే ఆరోగ్య సమస్యకు వాడే మందుల వల్ల కూడా ఎలర్జీ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. చాలామందికి చాలా కాలంగా యాంటీబయాటిక్స్ వాడే అలవాటు ఉంటుంది. కొంతమంది డాక్టర్ని అడగకుండా వాళ్ళు సొంతంగా మందులు వాడే అలవాటు ఉంటుంది. అలా వాడిన వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇమ్యూనిటీ తగ్గడం వల్లనే ఎలర్జీ ఎక్కువ వస్తుంటుంది. వీళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రస్తుతానికి మాకు ఏదైతే సమస్య, ఏదైతే దురద ఉందో దురద తగ్గితే చాలు, తుమ్ములు ఉంటే తుమ్ములు తగ్గితే చాలు అనేసి వీళ్ళు ఉపశమనం కోసం వాడే మందుల వల్ల ఎలర్జీ అనేది కంట్రోల్ అవ్వకుండా ఉంటుంది, పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు అంటే మీలో ఉన్న ఇమ్యూనిటీ ఎంత తగ్గితే ఎలర్జీ లక్షణాలు అంత ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి. అవి మీకు తగ్గాలి అంటే మీకు ఉన్న సమస్య ఏంటి, మీకు వాతావరణం మీద ఉన్న అవగాహన ఏంటి, మీరు ఇంట్లో వాడే కాస్మెటిక్స్ కానీ తినే పదార్థాలు కానీ చాలా కాలంగా వాడుతున్న పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఎలర్జీలో ఉంటాయి. అవన్నీ మీరు గుర్తించుకొని వాటిని వాడకుండా తగ్గించుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇమ్యూనోథెరపీ అనేది ఓన్లీ ఇమ్యూనిటీ వల్లనే ఎలర్జీ కంట్రోల్ కాదు, మీకు ఉన్న వేరే ఆరోగ్య సమస్యలు కూడా పరిగణలోకి తీసుకొని దీనికి వైద్యం చేయించుకుంటే ఎలర్జీ తగ్గుతుంది. మిగిలిన దానివల్ల వచ్చే సమస్య కూడా మీకు చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. దీనివల్ల మీకు మీ ఆరోగ్య సమస్యలు పెరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.